చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకని ఇంతలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజెస్ చేయడం, ఇవన్నీ చేసినా కూడా 100 ఏళ్ళు బ్రతుకుతామన్న గ్యారంటీ లేదు కదా అని. ఎస్, కరెక్టే. నువ్వు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎప్పుడు పోతామో ఎవ్వడికి తెలీదు. బట్ ఐ వాంట్ టు సేవ్ వన్ థింగ్ హియర్. నువ్వు ఎంతకాలం బ్రతికావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత క్వాలిటీ లైఫ్ లీడ్ చేసావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 25 ఇయర్స్ ఏజ్ ఉన్న అబ్బాయి రోజు బయట ఫుడ్ తింటూ ఎటువంటి ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో వీటికి బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఆర్ ఎనీ అదర్ డిసీజ్ వల్ల వీడి లైఫ్ అయితే గట్టిగా దెబ్బతింటుంది. అలా వీడి హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయిన తర్వాత 50-60 ఇయర్స్కే పోయినా పర్లేదు అనుకుంటాడు. బై ఛాన్స్ వీడి బాడీలో ఏదో ఒక ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయి బెడ్ రిడన్ అయ్యాడే అనుకోండి, వీడికి సంబంధించిన బేసిక్ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే దానికి మించిన నరకం ఇంకొకటి ఉండదు. సో ఇంతలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండమని చెప్పడానికి రెండు కారణాలు. ఫస్ట్ థింగ్, మన పనులు మనం సొంతంగా చేసుకోగలగాలి. అది 50s అవ్వచ్చు, 60s అవ్వచ్చు, 70s అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్, మనం ఒకటి పైన డిపెండ్ అయితే అవ్వకూడదు. మన వల్ల ఇంకొకరికి అసలు ఇబ్బంది కలగకూడదు. అంతే. ఈ 2 సింపుల్ రీజన్స్ చాలవా ఎందుకని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని అడిగితే?